కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ ఇంద్రానగర్ లో శ్రీ 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 నల్లపోచమ్మ మైసమ్మ తల్లి టెంపుల్లో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంద్రానగర్ లో శ్రీ నల్లపోచమ్మ మైసమ్మ తల్లి బొడ్రాయి మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఆ అమ్మవారి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. బస్తీ ప్రెసిడెంట్ గిరిసాగర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అమ్మవారి మందిరంలో ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు సహాయ సహకారాలతోటి ఈ రోజు బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరుపుకోవడానికి ముఖ్య కారణం ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు అని, ఆయనకు మా కాలనీ ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలియజేశారు. గత 3 రోజులుగా అమ్మవారికి దీప ధూప నైవేద్యాలతోటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ బొడ్రాయి ప్రతిష్ఠ గావించడం జరిగిందన్నారు. ఈ 3 రోజుల పాటు ప్రతిరోజు 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు ఆయన తెలియజేశారు. ఇందుకు సహకరించిన కాలనీవాసులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు గిరిసాగర్. ఈ కార్యక్రమంలో క్యాషియర్ రాజు, సెక్రటరీ అర్జున్, ఆలయ కమిటీ చైర్మన్ మల్లేష్, ఆయన టీము మరియు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎర్రవోసునురా ఎటి లోపల ఉట్టినా ఎర్రవోసునురా ఎంటికెంటికే సందునా వెయ్యిగండ్ల మాతనురా నా తండ్రి శంకరుడా నా తల్లి పార్వతి మీకు 10,000 శరణాలు గదరే. నా పేరు రాజసాగర్. ఈ రోజు గత 30 సంవత్సరాల కిందట మాధవరం కృష్ణారావు గారి చేతుల మీదుగా అమ్మవారి విగ్రహాన్ని ఆయన దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ప్రతిష్ట జరిగింది. 45 సంవత్సరాలు ఇక్కడ మేము అనేక బాధలకు ఓర్చుకొని నిలుచుకుని ఉన్నందు వల్ల ఈరోజు చందారూపంగా ప్రతి ఒక్కరం చందారూపే సేకరించుకొని అమ్మవారి ఇక్కడ వైభవంగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. 3 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైతే పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మనము బొడ్రాల పండుగ అంటే పల్లెటూరి వాతావరణం. అలాంటి వాతావరణం ఈరోజు హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలో మాధవరం కృష్ణారావు గారి తోడుబాటుతో ఇక్కడ అటువంటి ప్రోగ్రాంను సక్సెస్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంద్రనగర్ హెల్పర్ అసోసియేషన్ అధ్యక్షులు గిరిసాగర్, అదేవిధంగా క్యాషియర్ రాజు మరియు సెక్రటరీ అర్జున్, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ అధికారి మల్లేష్ గారి వాళ్ళ టీం అహర్నిశలు శ్రమించి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి బస్తీవాసులు కూడా మంచి సహకారం అందించి ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు అయినరు. దాదాపు స్థానికంగానే మాది 2500 నుంచి 3000 ఓట్ బ్యాంకింగ్ అంటే దాదాపు 6000 మంది రావచ్చు. ఎందుకంటున్నామంటే ప్రతి ఇంటికి కూడా ఆడపడుచును పిలుచుకుంటారు. సుమారు 6000 నుంచి 7000 మంది
కమిషకం రావచ్చు. ఊర్ల నుంచి ఖచ్చితంగా ఇంటింటికి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆహ్వానించడం జరిగింది. ఇది 3 రోజుల పండుగ, ఆదివారం వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. అదేవిధంగా భోజనాలు రోజు 3 రోజులు భోజన కార్యక్రమాలు ఉన్నాయి. 3 రోజులు ఉన్నాయి. గారు వచ్చారు, కార్పొరేటర్ వచ్చారు, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ గారు వచ్చారు, పత్తేనగర్ డివిజన్ కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారు వచ్చారు. అన్ని ఆల్ 40s వాళ్ళని కూడా ఆహ్వానించినాం. వచ్చింది. బాలనగర్ సిఐ గారు కూడా వచ్చారు. శ్రీ 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 నల్లపోచమ్మ మైసమ్మ తల్లి బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. కావున ఇక్కడ డైలీ 3 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాలు వేలాదిగా తరలొచ్చేసి పబ్లిక్ అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇలాగే ఎల్లవేళలా ఆ ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి, మా బస్తీ పైన ఆశీస్సులు కార్పొరేటర్ రవీందర్ రెడ్డి అన్న గారికి ఖచ్చితంగా మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి ఈ బస్సుని ఇంత నిలబెట్టారు. ఈరోజు అదే సమయంలో ఈరోజు మేము ఇంత ఆలయం కట్టుకొని అన్నగారి పేరు నిలబెట్టుకున్నాం. అదే అన్నగారే ఈరోజు విగ్రహ దాతగా కూడా మారేసి మాకు ప్రతి ఇంట్లో అతను ఫోటో పెట్టుకోవాలి, కానీ నా ఫోటో కాదు, మీరు అమ్మవారిని విగ్రహం పెట్టండి, ఫస్ట్ మీ బస్సుని బాగుపరచుకోండి అనేసి అన్నగారు మాకు సపోర్ట్ చేశారు. అందుకు మీ మీడియా ద్వారా మాధవరసుకున్న నల్లపోచమ్మ దేవుడు ఎంతనో మా ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా దేవుళ్ళ మాధవరం కృష్ణారావు గారు నిలిచిపోతారని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈరోజు బస్సు మొత్తం ఇంత కోలాహలంగా మార్చడానికి మా అన్న మాధవరం కృష్ణారావు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ఇంత ముందుకెళ్ళాము. అలాగే మా ఇంటి ఆడపడుచులు రేపు రాఖీ పౌర్ణమి జరుగుతుంది. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.